నమస్తే దోస్తులు, నేను మీ చెంటో. ఎట్లున్నారు? మీ సైడ్ బీర్ ప్రైస్ ఎంతో కామెంట్ చేసి మీరు ఏ బ్రాండ్ తాగుతారో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏడున్నర జాన్? ఇప్పుడే లేచిన మామ, పళ్ళు తోముతానా. ఏంటి సన్లా? ఎవలీరు? మా ఇంటి పక్క ఆంటీ తోమన్నది, రా నీ కూడా ఇత్తది. ఓ లత్కోరు బడక పళ్ళు తోముతున్నా. చెవులు ఎవడైనా దెంగినా రా పొద్దున్నే. అవునా, సిగ్నల్ ప్రాబ్లం ఏంటి జాన్? ఇలా సండే ఎట్లా మరి, ఏమైనా ఉందా లేదా? నేను కూడా అదే చూస్తున్నా మామ, ఎవడైనా పుక్యానికి తాగిపిచ్చేటోడు దొరికితే బాగుండని. అవలా బాడక మన గ్యాంగ్ ని పిలిచి పాటు చేసుకుందాం మరి. వద్దురా బాబు, మనమైనా పిల్లకి బిచ్చం పెడతాం గానీ వాళ్ళైతే పీల గుడాలు ఏరుకుని తినే రకం. పోనీ మామ, ఒకసారి ఫోన్ చేసి చూస్తా, వస్తారేమో. అరే రమేష్, సాయంత్రం మందుపాటు చేసుకుందాం, వస్తావా? అత్తగాని పైసలు లేవు మామ. అరే చూడవరా, తాగా నోరంతా సప్పబడ్డది. నా పోరిని అడిగి చూస్తా మామ, అది ఇస్తే వస్తా. ఎంత మామ పైసలు? తక్కువే మామ, 200. 160 బీర్కి, 40 స్టాఫ్కి. ఒక్క బీర్ ఎవరి ముక్కలో పోతాం మామ, 2-3 బీర్లు అయితేనే నాకు తాగినట్టు అనిపిస్తుంది. బర్రె వచ్చేదాకు బాడకవు, పైసలు అంటే గుద్దని వస్తుంది, తాగుడైతే పుట్టవల్ల కావాలి. నీ రీతి లేని ముఖం రా చెప్పు. సరే సరే మామ, ఎట్లా చేద్దాం కానీ. చెప్పురా జాన్, ఏం సంగతి? ఏం లేదురా రాజు. ఏం లేకుండా ఎందుకు పీకా ఫోన్ చేసినావా? కంజుడుగా చెప్పేది తలా 200 వేసుకుని సాయంత్రం పాటు చేసుకుందాం. నువ్వేమంటావు? నేనేమంటారా, చేసుకోండి. దానికి నన్ను అడుగుడు ఎందుకురా? ఓ మొల్లిగా నువ్వు కూడా వస్తావని అడుగుతాన్నా. అగో నువ్వు గమ్మతే మాట్లాడతావు, నా దగ్గర గని పైసలు ఎక్కడిరా? మొన్న ఆంటీతో దొరికినప్పటి నుంచి మా ఇంట్లో నాకు ఒక్క రూపాయి ఎత్తలేరు. 200 దొరుకుతలేవు అవి నీకు? మీ డాడీని అడిగి చూడవరా? అబ్బో వద్దురా జాన్, లంజల కాడికి పోతావా అని అంటాడు. మరి ఎట్లరా, రావా తాగడానికి? రే మామ, తాగాక గుడ్లు గుంజుతానేరా. నేను 100 రూపాయలు సెట్ చేస్తా, ఇంకో 100 రూపాయలు నువ్వే చూడు మామ, ప్లీజ్ నీ కాలు మొక్తా. నల్లముతి బాడకావు, వచ్చి దావిగా. నేను పిలిచినందుకు నాకే 100 ఒక్క. పిలిచి తన్నించుకున్నట్లయింది బాడకావు. ఏం జాన్, అందరు ఓకేనా? డన్ మామ, వేరే పనికి చెప్పలేం కానీ తాగడానికి అయితే పక్కాగా వస్తారు మామ ఫలతగాలు. అరే రమేష్ గా, రాజుగాడు రాడారా? వాడా పుక్కి అని దొరికితే గుద్దలుగా తాగుతాడు. వాడు రాడంటే నువ్వు నమ్ముతావా మామ? అగో వస్తాడు, వాడే పెద్ద బిచ్చగాడంటే వానికి సోపది ఇంకొకటి వస్తాడు. మన దగ్గర ఉన్నాయే 4 బీర్లు, మరి ఇంకో బీర్ ఎట్లారా? అరే టెన్షన్ కైకు మామ, ఖాళీ సీసాలో ఉచ్చబోసిద్దాం. కూలింగ్ లేదని చెప్దాం. రారా కర్రీఫాఫ్, నువ్వు ఒక్కడివే రాక ఈ పొట్టి బాడకాను ఎందుకు తెచ్చినావురా? లేదు మామ, నేను దాగా ఓన్లీ స్టఫ్ మాత్రమే తింటా. అరే పొట్టి, నువ్వు మా గ్యాంగ్ కాదు ఏం కాదు, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? పోనీ మామ, స్టఫే కదా, కుక్కకి పెట్టాం అనుకుందాం. ఏంద్రా రాజు, నీ దోస్తులు నాకు ఇంత ఇజ్జత్ ఇస్తలేరు. సప్ లేకుండా పొట్టి బాడక, నా దగ్గర పైసలు లేక 100 ఇచ్చిన, ఇంకో 100 జానగడ కలిపిండు. ఇంకా లేట్ ఎందుకు మామ, మనిషికో పెట్టి తీసుకొని నిమ్మలంగా తాగి కాసేపు ముచ్చట తంగిపోదాం. అరే ముందే చెప్తానా, నిమ్మలంగా తాగుండి. ఆవేశపడి తొందర తాగి మీద అయిపోయిన తర్వాత వేరేటోళ్ళ బీర్లు అడక్కుండి. అట్లానే స్టఫ్ కూడా ఆగమాగం తినకుండి. అది నీ పక్కకున్న పొట్టనికి చెప్పు. నిజమే, మరి మనమేమో తాగే బిజీలో ఉంటాం, వాడేమో తినే బిజీలో ఉంటాడు. అరే పోనీ మామ, వానకేం పడతావు? లంజడుకులు తాగముందే ఇంత ఆగం తింటారు, తాగిన తర్వాత ఇంకేం చేస్తారు? మామా బీర్ మస్తుందిరా, ఎన్ని రోజులైందో తాగక. ఐ లవ్ యూ బీర్, ఐ కాంట్ లైవ్ వితౌట్ యూ ఎనీ మోర్. అగో లేకి బాడకవు, కొంచెం తాగిండో లేదో మన భాష మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడతాడు. మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. నా పైసలు, నా బీర్, నా ఇష్టం. నీకేం గుద్దనొత్తాంది? అగో గిప్పుడే మంచిగా ఉండే, గిప్పుడేం రోగమైంది? కొట్టుకొని చావని బాడకావులు, స్టఫ్ అయినా మిగులుతుంది నాకు. బయటున్న బేబీ. సారీ బేబీ, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద ఉన్నా. నెక్స్ట్ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. అరే సొల్లిగా, నువ్వు తాగడానికి పోయినావు కదా, నా బర్త్డే అని తెలిసి కూడా తాగుతాన్నావు. నాకంటే నీకు తాగుడు ఎక్కువైంది, పీకిగా నీతో బ్రేకప్. దెంగే కుద్దవాగిల్దానా. అరే ఏమైందిరా గట్లాను నీ పిల్లని? లేకుంటే ఏంటి మామ, 200 కోసం పొద్దుగాల నుండి దాన్ని ముడ్డి చుట్టూ కుక్క తిరిగినట్టు తిరుగుతాను. ఆ స్థలం దేక్కలేదు అది. అందుకే ఇక ఆ కోపం ఇప్పుడు తీసిన. పీకని రేపు అదే మాట్లాడుతుంది. నువ్వు తాగు మామ, ఏం ఫీల్ కాకు. ఈ జనరేషన్ మొత్తం అమ్మాయిల హవా నడుస్తుంది. నేనెందుకు ఫీల్ అవుతా మామ? అడవిలో ఆకులు కరవా, ఊర్లో పోర్లు కరవా, అది పోతే ఇంకోటి. పీకని మామ, అన్ని మార్చి ప్రశాంతంగా తాగుదాం. మామ ఒకసారి నేను ఆంటీని పట్టుకుని కప్లింగ్ మీద దర్దలు చేయడానికి పోతా అంటే ఈ పొట్టి సుల్లిగాడు చూసి మా అయ్యకి చెప్పిండు. ఇక మా నాన్న ఊరుకుంటాడా? గుడ్లు చెడ్డీల జారే వరకు కొట్టిండు. ఇప్పుడు దొరికినవరా పొట్టి బాడకావు, ఈ బీర్సితో నీ తలకాయ పలక దింగుతా. ఓర్ని అవ్వ, గాలి నాదిక్కు తిరిగిందా? ఇక నేను అచ్చుడే పాపమైంది. దెంగేలని చూడక నిన్నేళ్ళ పిలిచిండు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు నిన్నెవరు అన్నాడు ఇక్కడికి? అరే రాజు పోనీరా, ఇప్పుడు ఎందుకు గాయన్ని? ఏం పోనీ మామ, నా ఇప్పు పంట ఇంకా బర్రలే ఉన్నాయి.
సారీ మామ, ఈ గుడ్డు తిను మామ. నా గుద్దంతా బలగొట్టి ఇప్పుడు గుడ్డు తిని అంటున్నారా లేకి బాడకావు. అరే జాన్, నాతోని కాదురా ఇక, నువ్వు తాగు. నువ్వు దేవుడురా మామ, అప్పటి నుంచి చూస్తానా ఎవరైనా కొంచెమైనా నాకు ఇస్తలా అని. రే మామ, మనం ఒక బిజినెస్ పెడదాం రా. ఫుల్గా సంపాదించి గుద్దలు తాగుదాం. అప్పుడు ఒక్క బీరు కాదు, ఒక్కొక్కడు కాటన్ బీర్లు తాగుదాం. ఈనేటోడు ఎరిపువ్వు అయితే చెప్పేటోడు పులి ఆతులు పీకిండు అన్నాడట. 100 గతి లేకుండా నేనే ఇచ్చిన లంజోడక ఇంకా బిజినెస్ పెడతాడట వీని కర్రెమ్ముతులా నా చెప్పు. అరే తాగు మామ, అలోళ్ళెందుకు, ఇగో చిప్స్ తిను. అరే చింటూ, ఫస్ట్లో వీడెందుకు బొక్క అనుకున్నా. నీలాంటి ఒకడు ఉండాలి మామ గ్యాంగ్లా. అవును మామ, మనకు మందు తక్కువ పోయినా స్టఫ్ తక్కువ పోయినా పోయి తేవడానికి. అంతేకాదు మామ, మీరు తాగి కింద పడితే మిమ్మల్ని ఇంటికి కూడా కొంచెం పోతా నేను. మేము ముచ్చటకుదిలా చెప్పు. తాగులేరా తొందరగా, ఇంటికి పోదాం, పొద్దుపోతాంది. అదేంటి మామ, బీర్ మొత్తం తాగినాక ఇంకా దాంట్లో ఏమున్నదని చూస్తాను. అరే పొట్టి, దాంట్లో ఉండదు అసలు కిక్కు. దాన్ని లక్కీ డ్రాప్ అంటారు. బీర్ మొత్తం తాగిన రాని కిక్కు లాస్ట్ లో వచ్చే డ్రాప్ లో ఉంటది. తాగనోనికి ఏం తెలుసు మామ, లొట్ట పీసు. చెవిటోని చెవిలో శంఖ మూదిన లాభం లేదు, తాగనోడికి తాగుడు గురించి చెప్పి లాభం లేదు. పోదాం పా మామ ఇంటికి. అరే ఆగు మామ, నేను సీసవల కొడతా. పలగొట్టి నీ ముడ్లో పెట్టుకో బాడకావు. సీసవక్కలు ఎవరికైనా గుచ్చుతావే. అన్నీ తీటకు తప్పలే, నీ ముఖానికి ఒక్క మంచి పని చేసినవరా బాడకావు. రాయిగా ఇంటికి పోదాం.